ప్రభువుకు మహిమ కలుగునుగాక. ఈ దినము వాగ్దాన వాక్యం యెషయా 33:6. యెహోవా భయము వారికి ఐశ్వర్యం. ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ట్రెజర్. యెహోవా కా భయ ఉస్కా ధన్ హోగా. ప్రియులారా, యెహోవా యందు భయముండుట చాలా అవసరం. అది ఐశ్వర్యానికి గుర్తుగా ఉందని లేఖనాలు తెలియజేస్తున్నాయి. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 10వ వచనములో వారు ఆ దేశం మీద బ్రతుకు దినములను నాకు భయపడ నేర్చుకునిరి. దేవునికి భయపడండి. ఆయన మన సృష్టికర్త. ఆయన భయము కలిగి జీవించుట అవసరం. 25వ కీర్తనలో 14వ వచనములో యెహోవా మర్మము ఆయనందు భయభక్తులు గల వారికి తెలిసినది. ఎవరైతే ఆయనందు భయభక్తు కలిగి ఉంటారో దేవుడు తన గ్రంథములో ఉన్న మర్మాలు బయలుపరుస్తాడట. ఎంత వాస్తవమండి! మత్తయి సువార్త 6:20 పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొను. అయితే మన ధనము పరలోకములో కూర్చుకోమంటున్నాడు. అయితే ప్రసంగి 5:9 ఏ దేశంలో రాజు భూమి విషయమై శ్రద్ధ పుచ్చుకును ఆ దేశమునకు సర్వ విషయములందును మేలు కలుగు. సోదరి సోదరుడా, నీకు ధన ఐశ్వర్యము అభివృద్ధి కావాలంటే దేవునియందు భయభక్తులు కలిగి జీవించు. ఎప్పుడైతే దేవునియందు భయభక్తులు ఉంటామో చెడుక్కు దారి తీయము. కాబట్టి దేవుని మీద ఆనుకొని మీ జీవిత యాత్రను కొనసాగించండి. ప్రార్థన చేసుకుందాం. మా నమ్మకమైన తండ్రి, వింటున్నటువంటి శ్రోతలు మీ మీద ఆధారపడి వారి అక్కర్లన్నీ మీ కృపలో తీర్చండి. ఈ దినమంతా వారి పనిబాట్లలో, ఆరోగ్య విషయంలో, కుటుంబ జీవితంలో మీరు తోడుగా నడిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.